ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? కూటమి ప్రభుత్వం అయితే 10 నెలలు అవుతుంది, ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతా. సరే మాట్లాడు చెప్పండి. మన యువజన నాయకుడు నారా లోకేష్ గారు మంత్రి తీసుకున్న తర్వాత మా మంగళగిరికి చాలా రుణపడి ఉన్నాడు. రుణపడి ఉన్నట్టుగా వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మొత్తం చేస్తున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే వ్యక్తిగతంగా అన్ని ప్రజల కోసం, సంక్షేమం కోసం అన్ని కదలిక కూడా చెప్పేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ కానీ అన్ని మున్సిపాలిటీ కానీ అన్ని చేసి వాళ్ళు సంపాదించుకోవడానికి రాట్లా, వాళ్ళు ప్రజా సంక్షేమం కోసమే వాళ్ళు జీవిస్తున్నారు. అట్లాగే మన యువజన నాయకుడు నారా లోకేష్ గారు మా మంగళగిరికి ఇంకా చాలా అభివృద్ధి తెమ్మని మేము ప్రజల తరపున నేను కోరుకుంటున్నా. ఇంకా 30 సంవత్సరాలు కూడా మన గవర్నమెంట్ ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా ఇంకా 30 సంవత్సరాలు ఉంటుంది. జగన్ ప్రభుత్వం మటుకు రాదు, తొక్కి పడేస్తాం. నేనే వస్తా 30 సంవత్సరాలు నేనే అంటున్నాడుగా. వాడు ఎదవా, వాడు రోడ్డు మీద తిరగడానికి కూడా వాడికి అవకాశం లేదు. ఈ కట్టలు పెట్టుకుని తిరిగా ఎదవాడు జగన్మోహన్ రెడ్డి. అయింది ఒక డ్రైవర్లకి ఏమైనా పదవి ఇచ్చాడు, అమ్మఒడి అంటాడు, తక్కువడి అంటాడు, రాష్ట్రాన్ని తాగడి పెట్టిన ఎదవాడు. ఇప్పుడు మా బాబు వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత సేవ చేస్తున్నాడో నరేంద్ర మోడీతో సహా మాకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మొత్తం కూడా ఉత్పత్తి కల్పిస్తున్నాడు. అమరావతి నిర్మాణం కోసం సాయశక్తులుగా ప్రయత్నించి రాజధాని కట్టాలని పోలవరం కూడా పూర్తి చేయాలని చెప్పారని ఆయన ఆశయం. పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 30 సంవత్సరాలు ఉంటారని చెప్పారని మా ఉపేక్ష. ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మొత్తం కూడా ఆయన పట్లే మేము ఉంటున్నాం. నాకేం రాకపోయినా కానీ 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా, కానీ పార్టీ మారేది లేదు. జెండా పెట్టుకొని తిరుగుతా. నాకేం రాకపోయినా పర్వాలేదు, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, లేకపోయినా కానీ ప్రజల సంక్షేమం కోరే వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన కష్టము మామూలు కాదు. 16 గంటలు పనిచేసి 4 గంటలే పండుకుంటాడు ఆయన ప్రజల కోసమే ఆయన చూస్తాడు పెద్దబాబు. ఇంకా చిన్నబాబు అంటే ఇంకా అసలు మామూలుగా చేయట్లా. మనకి అమెరికా నుంచి కానీ ఏమన్నా డబ్బులు వస్తే ప్రజలు గీయటానికి తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు పెట్టాడు. ఆ తాకట్టుని ఇడిపించుకోవడానికి 30 తిప్పలు పడి నరేంద్ర మోడీ గారితో పోట్లాడేయాల్సిన అవసరం లేదు. అయ్యే వస్తున్నాయి. ప్రజల సంక్షేమం ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే బాధ్యత ఒక బాబుకే ఉంది. ఏం చేశారండి చెప్పండి? కాదండి, ఏం చేశారు? సంక్షేమాలు చేశారు. ఇక్కడ ఏం అమ్మఒడి అప్పులు చేసి కడతారా? నీ సొమ్ము ఉంది కదండి, నీ సొమ్ము ఉంది కదా. ఎవడు కానీ పేదోడికి కట్టావా? నీ సొమ్ము ఉంది కదా. నీ కోట్లాసి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా, ఆ సొమ్ము ఏమైనా కట్టావా? ఒక పేద ప్రజలకి ఏమైనా ఇచ్చావా? ఏమి ఇవ్వలేదు కదండి. నువ్వు లూట్లుగా ముంచేసావు. లిక్కర్ స్కామింగ్. నీది ఒక బతుకా? నువ్వు ఒక మనిషివా?
లిక్కర్ క్యామ్ ఎందుకు చేసావు? పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు వాడుకున్నావు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటుంటే బురద చల్లుతావా? ఇప్పుడు రీసెంట్ కూడా అన్నాడు పోలీసుల్ని గుడ్డలు కూడా తీపిస్తాను అని చెప్పేసి. పోలీసులు వాళ్ళ కష్టపడి చెమటోడ్చి వాళ్ళ ట్రైనింగ్ చేసి వాళ్ళు కంచె కౌటర్లాగా వాళ్ళు తీసుకున్నది. ఆ గుడ్డలు నువ్వు ఈడిపించావా? ఏం చూస్తావని నువ్వు ఈడిపించావు? ఏం చెప్తావు? ఏం చూస్తావని? లేడీస్ ఉన్నారు పక్కన, అధ్యక్ష, లేడీస్ ఉన్నారు పక్కన, వాళ్ళు కూడా లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చూస్తావని చెప్పి చూస్తావు? నీకు అక్క చెల్లెలు లేరా? నీకంటే ఎడతీసే తిరుగుతున్నావు. తల్లికి ఇవ్వలా, అమ్మకి ఇవ్వలా వాటాలు. నీది ఒక బతుకంటరా? ఏం బతుకుతున్నావురా? కోట్ల ఆస్తి ఉందా? 494 మంగళగిరి తిప్పల బజారు దమ్ముడు చూసుకోరా. మీరు లారీ డ్రైవర్ అంటున్నారు, గతంలో చూస్తే రోడ్ల పరిస్థితి కానీ అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయంటారు? రోడ్లు పడే విషయంలో ఇదివరకు అంటే రోడ్లు యాడికి పోయినా కానీ, రాజధానిలో కానీ ఎక్కడికి పోయినా కానీ గుంటలు రోడ్లు. కానీ బాబు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కూడా తెలుసు రోడ్లు ఎట్లా బతికినాయి. రోడ్లు వేస్తున్నారు, ఉత్పాదించాడు. నేను కలకత్తా దాకా తిరుగుతానండి. కలకత్తా ఇచ్చాపురం దాకా, చెన్నై నుంచి ఇచ్చాపురం దాకా తిరుగుతా. నాకు రోడ్డు ఆ రోజుల్లో వాజ్పేయితో మాట్లాడి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేయటం సహజమా అంటే సలహా ఇచ్చిన వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మాట్లాడితే ఈ రోజు టోల్గేట్లు పెట్టుకొని మేము సురక్షితంగా కంటి నిండా ప్రశాంతంగా తిరుగుతున్నాం. కానీ అలాంటిది ఉత్పత్తి ఈ రోజు కూడా వచ్చింది. కానీ గత 2019 నుంచి 2024 దాకా రోడ్లు వేయటం తెలియదండి. ఆయన గారు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్ గారు ప్రజల దగ్గరికి ఏ రోజు కాపాడారంటే ఏదైనా ఉందా? సిగ్గుండాలా మాట్లాడటానికి? ఒక డ్రైవర్ దగ్గరికి వచ్చాడా, ఒక శ్రామికుడి దగ్గరికి వచ్చాడా? నువ్వు బటన్ నొక్కుతావో తెలుసు కానీ నీకు బటన్ ఎట్లా నొక్కుతున్నావు? సిగ్గుందా నీకు? నీ సొమ్మ, నీ తాత సొమ్మ, నీ తాత సొమ్మ. మీ తాత మటర్లు చేసి బైక్ వచ్చినాడు. ఏమండి, ఒక పేద ప్రజలు కడుపు మంటండి. నేను ఆపరేషన్ చేసుకొని మీ దగ్గరికి వస్తే నాకు కేజీ బియ్యం ఇవ్వలేదు. ఒక డ్రైవర్ని ఏమండి, నీ ప్రభుత్వం ఇంటికి వస్తున్నాయా బియ్యం? ఎవడు ఏమన్నాడు? అవతనేవాడు తెచ్చుకోడా? కష్టం చేసి బతికేవాడు ఇంటికి వచ్చి తెచ్చుకోడా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? మా రాష్ట్రానికి మీరు వద్దండి. రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఏమయ్యా, కొన్ని కోట్లు ఆస్తుంది మీకు. ఏం చేస్తున్నారయ్యా? ఏంటి అది? ఏమైనా కరెక్టేనండి? ఇది స్వభావమా? మీ మనస్సాక్షిగా మీరు అడుక్కోండి. మీ మనస్సాక్షిగా గుడ్డల మీద చేయించుకొని చెప్పండి. శరణ్లా గారికి మీకు ఏమిచ్చారంటే? శర్మిలా గారికి మీకు ఏమిచ్చారు? తల్లికి విజయమ్మ గారికి ఏమిచ్చారు? గుండు సున్నా నీ ఆస్తి. చచ్చిపోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్లేది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, చచ్చిపోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్లేది లేదు. ఒక పైన నువ్వేమో బయలు పట్టుకొని తిరుగుతావు, నేను బాలోని ఎస్సీ క్యాండిడేట్ని. నీ రికార్డులో చూసుకో, నేను 90 చెరగను 5 సంవత్సరాలు. సచివాలయానికి వెళ్ళా కడుపు మండి అడుగుతున్నా.
నీ తాత సొమ్ము అని చెప్పనని మాకు ఎవరు అప్ప సొమ్ము అని చెప్పు నువ్వు స్థలాలు తాకట్టు పెట్టి ఇస్తావంటే ఇది ఎంతవరకు నిజం? నీ మనశ్శాంతి అడగండి. నీ చెక్కు చేతల్లో ఎంతమంది అండి? 30 మందిని పెట్టుకుంటా సలహా సంఘుల్ని, సలహా సభ్యుల్ని. ఏమండి ఇది ఏమన్నా న్యాయమేనండి? జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ నీకు సలహా సంఘం సభ్యుడు. ఏమండి తెలీదు అంత మాత్రం మూర్ఖత్వంలో నిద్రపోతున్నావరా? సజ్జల రామకృష్ణ ఇస్తే నువ్వు సలహా చెప్తా. ఎప్పుడైనా ఏ రోజైనా బయటకు వచ్చావా? ఏ రోజైనా వచ్చావా? విజయసాయి రెడ్డి నీకు రాజీనామా చేసి ఎందుకు వెళ్ళాడు? నీ బినామీ ఎవరికైనా ఇచ్చావా? ఎవరికి ఇవ్వలా. పోలీసులు వాడుకున్నావు. నీ అధికారం ఉన్నంత వరకు పోలీసులు వాడుకున్నావు. ఈరోజు బొంగళిపూడి అనిత గారు చట్టబద్ధంగా పెద్ద ఆయన చెప్పినట్టుగా ఆమె చక్కగా చేస్తుంది. ఏంది చక్కగా చేస్తుంది. దాన్ని బట్టి అర్థం నీకు సెక్యూరిటీ ఇచ్చారుగా. నీకు మన విమానం కూలిపోయినప్పుడు 11,000 మందిని ఇచ్చారు. ఎందుకు అబద్ధం ఆడతావు జగన్మోహన్ రెడ్డి? ఇచ్చిందిగా, మేడం గారు ఇచ్చారుగా, బొంగళపూడి అనిత గారు ఇచ్చారుగా. అది కూడా ఇంకిత నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏమన్నా సెక్యూరిటీ ఇచ్చావా? ప్రతిపక్షం ఉన్నా కానీ ఇవ్వలా. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? అది కాదు, కత్తిపోటికి బాబాయిని తప్పిన ఎదవి నువ్వు. బాబాయిని తప్పిన కోటికత్తి సీను అతనికి ఏమో న్యాయం చేస్తా. కోటికెళ్ళావు నువ్వు? కోటికెళ్ళరా, కొంచెం కోటికెళ్ళరా ఎదవా. కోటికెళ్ళా. వాడు 5 సంవత్సరాలు మగ్గిపోయాడు. అసెంబ్లీకా ప్రతిపక్షం ఇవ్వాలంట. ఎందుకు ఇస్తారు? ఏమండి ప్రతిపక్షం ఇవ్వాలంటే ఇప్పుడు ఆ రోజు 24 సీట్లు 21 సీట్లు వచ్చిందంటే 21 సీట్లు వచ్చినప్పుడు మరి 4 సీట్లు వాడు దొబ్బేశాడు కదా. మరి 18 సీట్లకి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షం ఏనన్నాడు కదా. ఈరోజు 11 సీట్లకే నువ్వు పరిమితం అయ్యావు. నీకెందుకు ఇస్తావు? కోటికై నీకు న్యాయమేనా? నువ్వు ఆ రోజు ఎదవు, నువ్వు సీఎంగా ఆ రోజు ఎదవుగా. మరి ఈరోజు ఎట్ట అడుగుతావు? సిగ్గుందంటారా నీకు? ప్రతిపక్షం నీకు ఎట్టిస్తారా? 5 సీట్లు పోతే చంద్రబాబు బో అన్నావు. ఏదన్నా పద్ధతి ఉందా మాట్లాడటానికి? 11 సీట్లు వచ్చేసి ప్రతిపక్షం ఎట్లా ఇస్తారు? అవునండి, కూటమి ప్రభుత్వం అంటే ఒకటి అందరూ కలిపి రాష్ట్రాన్ని బాగు చేద్దామని చెప్పనని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మిగతా RRR ఆయన కానీ అందరూ కూడా మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. అన్ని పనులు ఆగిపోయినాయి. దాన్ని మన రాష్ట్రాన్ని మందు నిలబెట్టాలా అని చెప్పినని పూనుకున్నారు. రాష్ట్రాన్ని పట్టుబట్టింది ఎదవా జగన్మోహన్ రెడ్డి. కూటమి చెప్తా ఏమండి? ఓకే సార్ చెప్తా. మా మంగళగిరి నియోజకవర్గంలో మా లోకేష్ బాబు ప్రజావేదిక కానీ అన్నీ పెడుతున్నాడు. ప్రజల సంక్షేమం కోసం అన్నీ కూడా ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నాడు. ఆయన వచ్చినా రాకపోయినా కానీ మేము అక్కడికి వెళ్తున్నాం. ఏది వాళ్ళ ఇంటికాడికి వెళ్తున్నాం. ప్రజలకి
అన్ని చేస్తున్నాడు, సంక్షేమాలు అన్ని చేస్తున్నాడు. పద్మశాలీలు కానీ ఎవరికైనా వాళ్ళు వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు. మొన్న కూడా ఆ గుండె ఆపరేషన్ అయితే ఉచిత ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని తిరుపతి పంపించాడు. ఇది మా లోకేష్ బాబు, మా ఎమ్మెల్యే, మా మినిస్టర్ గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు. ఏంది అలాంటి 35 సంవత్సరాలు మాకు మంగళగిరి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఒక నారా లోకేష్.